ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 11వ వచనం. మరియు యెహోవా నాతో ఇట్లనెను, ఈ ప్రజలు నేను వారికి ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణం చేసినటువంటి దేశమున ప్రవేశించి స్వాధీనపరుచుకున్నట్లు నీవు లేచి వారి ముందర సాగుమని చెప్పెను. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి, ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని మా పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మోసేతో చెప్తున్నటువంటి మాట, నీవు లేచి ముందున్నాడు. వాళ్ళు స్వతంత్రించుకోవాలంటే నువ్వు లేచి ముందు నడవాలి. నీ కుటుంబం దీవించబడాలంటే, నీ ఇల్లు ఆశీర్వదించబడాలంటే, నీ సంఘం దీవించబడాలంటే, నీతోటి ఉన్నటువంటి వారు, నిన్ను వెంబడిస్తున్నటువంటి వారు, నీ మీద ఆధారపడినటువంటి వారు, వాళ్ళు దీవించబడాలంటే నువ్వు లేచి ముందు నడవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు లేచి ప్రారంభించాలి, నువ్వు లేచి ప్రార్థించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు లేచి ప్రార్థన చేస్తావో, నువ్వు లేచి ముందు నడవగలుగుతావో, నువ్వు లేచి ముందుండగలుగుతావో, నీ వెనక వారు, నీ కుటుంబ సభ్యులు, లేకపోతే నువ్వు నడిపిస్తున్నటువంటి సంఘం అవ్వచ్చు, నువ్వు నడిపిస్తున్నటువంటి ఒక వాట్సాప్ గ్రూప్ అవ్వచ్చు, నువ్వు నడిపిస్తున్నటువంటి ఏదైనా సరే, వాళ్ళు స్వతంత్రించుకోవాలి. అద్భుతాలు వాళ్ళ జీవితంలో చూడాలి, ఆశ్చర్యకార్యాలు వారి జీవితంలో చూడాలి, విడుదల వారి జీవితంలో చూడాలి అంటే నువ్వు లేచి ముందర నడవటం నేర్చుకో, నువ్వు లేచి ముందుగా ఉండటం నేర్చుకో, నువ్వు లేచి ముందుగా మోకరించడం నేర్చుకో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు నువ్వు స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. ఈ ప్రజలు వాళ్ళకి ఇస్తానని దేవుడు చెప్పాడు, దేవుడు ఇచ్చేస్తానంటున్నాడు, కానీ స్వతంత్రించుకోవట్లేదు. దేవుడు వారి జీవితంలో కార్యం చేస్తానంటున్నాడు, కానీ వారు స్వతంత్రించుకోవట్లేదు. దేవుడు వారికి మేలు చేస్తానంటున్నాడు, స్వతంత్రించుకోవట్లేదు. దేవుడు వారికి ఉద్యోగం ఇస్తానంటున్నాడు, కానీ స్వతంత్రించుకోవట్లేదు. దేవుడు వారికి గర్భఫలం ఇస్తానంటున్నారు, వారు స్వతంత్రించుకోవట్లేదు. దేవుడు అన్నీ కూడా ఇచ్చేశాడు, కానీ వారు స్వతంత్రించుకోకుండా అక్కడ ఆగిపోయారు. కారణం ఏంటి తెలుసా? లేవలేకపోవటం, బద్ధకం వల్ల. కాబట్టి ఎవరైతే లేస్తారో వాళ్ళు స్వతంత్రించుకుంటారు. లేచినటువంటి వారు స్వతంత్రించుకుంటారు, లేచినటువంటి వారు తీసుకుంటారు, లేచినటువంటి వారు పొందుకుంటారు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఏం చేయాలంటే, వారికి ఇచ్చేదనని దేవుడు ఇస్తానన్నాడు, పితరులతో ప్రమాణం చేశాడు, అందులో ప్రవేశించాలి, స్వాధీనపరచుకోవాలంటే. దేవునికి స్తోత్రం కలుగును. ఊరికినే రావు, దేవుడు ఇస్తానంటే నీ దగ్గరకు వచ్చి పడదది. నువ్వు స్వాధీనపరచుకోవాలి. హల్లెలూయా. యుద్ధం చేయాలి. ఎర్లీ మార్నింగ్ లేవటం ఒక యుద్ధం, నీ మంచాన్ని జయించడం ఒక యుద్ధం, నీ పరుపుని జయించడం ఒక యుద్ధం, నిద్రమత్తుని జయించడం ఒక యుద్ధం, బద్ధకాన్ని జయించడం ఒక యుద్ధం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో గడపడం ఒక యుద్ధ రంగం లాంటిదే. కాబట్టి నిద్రను జయించాలి, మత్తును జయించాలి, బద్ధకాన్ని జయించాలి. హల్లెలూయా. ఇవన్నీ జయించినటువంటి వారు అప్పుడు వారి జీవితంలో సమస్యలను జయించగలుగుతారు. హల్లెలూయా. వారు అప్పుల నుంచి బయటపడగలుగుతారు, వారు ఆర్థికమైనటువంటి విడుదల పొందుకోగలుగుతారు. వారి జీవితంలో జరగని కార్యం అంటూ ఉండదు. ఎవరైతే వీటి విషయాల్లో జయిస్తారో, ఎవరైతే వీటి విషయంలో పక్కా ప్లాన్ కలిగి దేవుని సందులో ఉంటారో, అప్పుడు మాత్రమే 3:30 అంటే షార్ప్ 3:30కి లేవగలిగినటువంటి వారే, ఒక సెన్స్ ఉన్నటువంటి వారే, ఒక టైం మెయింటైన్ చేసేటువంటి వారే, వారి జీవితంలో ఒక క్రమమైనటువంటి శిక్షణ కలిగినటువంటి వారే, క్రమశిక్షణ కలిగినటువంటి మాత్రమే దేన్నైనా సాధించగలుగుతారు, దేన్నైనా జయించగలుగుతారు. డిసిప్లిన్ లేనటువంటి వారిని దేవుడు ఎప్పుడు ఆశీర్వదించాడు. ఒక డిసిప్లిన్ లేనటువంటి వారిని దేవుడు ఎప్పుడు ఆశీర్వదించాడు. క్రమశిక్షణ లేనటువంటి వారిని దేవుడు ఆశీర్వదించాడు. సోమరపోతులను దేవుడు దీవించాడు. సోమరపోతులు దేవునికి యోగ్యులు కాదు. సోమరపోతులు అంటే దేవుడికి అసహ్యం అన్నమాట. వింటున్నారా? కాబట్టి సోమరితనాన్ని దేవుడు అస్సలు బ్లెస్ చేయడు అనమాట. సోమరితనానికి ఇప్పుడు ఆశీర్వాదానికి అర్హులు కాదు వాళ్ళు. బద్ధకం మెదడు నిస్తేజం చేస్తుంది. వాడని నీరు ఏం చేస్తుంది అంటండి? వాడని ఇనుము తుప్పు పట్టేస్తుంది, కథల నీరు స్వచ్ఛతను కోల్పోతుంది. కాబట్టి ఈ రోజున వాడని ఇనుము వల్లే నీ మైండ్ మొద్దుబారిపోయిందేమో, మోకాళ్ళు మోకరించి ఎంతకాలం అయిందో దేవుని సందులో మనం ఎలా ఉన్నాం. కాబట్టి ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు ఏంటంటే, నీవు లేచి నీ కుటుంబ బాధ్యత నువ్వు తీసుకో, నీ సంఘ బాధ్యత నువ్వు తీసుకో. తప్పులు వెతకొద్దు. వాళ్ళు బాగుపడటానికి నువ్వు సహాయం చేయి, వాళ్ళ పైకి రావడానికి సహాయం చేయి. ఆల్రెడీ వాళ్ళ గోతులో పడ్డారు, ఆల్రెడీ వాళ్ళ సమస్యలో ఉన్నారు. కాబట్టి వాళ్ళని చూసి ఎటకారం చేయకు, మాట్లాడుకో, నిందించుకో. అవసరమైతే సహాయం చేయి. ఆ గోతు నుంచి వాళ్ళు ఎలా బయటపడాలో సహాయం చేయి. ఆ నింద నుంచి ఎలా బయటపడాలో, ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో సహాయం చేయి. ఎవరిని నిందించొద్దు, ఎవరిని కామెంట్ చేయొద్దు, ఎవరిని దూషించొద్దు. అవసరమైతే సహాయం చేయి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మోసేతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు లేచి వారికి ముందుగా సాగు, నువ్వు లేచి సాగు, నువ్వే మార్గాన్ని చూపించు, నువ్వే మార్గంగా మారు, నువ్వే సహాయకుడిగా ఉండు. నీ ద్వారా అందరూ కూడా స్వతంత్రించుకోవడానికి నువ్వు సహాయం చేయి, వాళ్ళు స్వతంత్రించుకోవడానికి నువ్వు సహాయం చేయి, వాళ్ళు బయటపడటానికి సహాయం చేయి, వాళ్ళ బానిస సంఘాలు తెంచివేయబడటానికి నువ్వు సహాయం చేయి, వాళ్ళ జీవితంలో అద్భుతాలు చూడటానికి నువ్వు సహాయం చేయి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నా ప్రియమైనటువంటి సహోదరి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతాడు. నీ భర్త మారట్లేదా? నీ భర్త మార్పుకు నువ్వు సహాయం చేయి. నీ భర్తలో మంచితనం లేదా? నీ భర్తలో మంచితనం కొరకు నువ్వు సహాయం చేయి. మీ కుటుంబంలో సమాధానం లేదా? నీ కుటుంబంలో సమాధానం రావడానికి నువ్వు లేచి ముందుగా నడు. హల్లెలూయా. లేచి ముందుగా మోకరించు.
పరిస్థితులను బట్టి, నువ్వు ఎప్పుడు కూడా ప్రతికూల పరిస్థితులను బట్టి దిగులు పడొద్దు, అసలు నిరుత్సాహపడొద్దు. నీ జీవితంలో అద్భుతం కావాలంటే, నీ జీవితంలో ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవాలంటే, నీ కుటుంబం ఉన్నతమైన స్థితిలో ఉండాలని, ఆత్మలో వర్ధిల్లాలంటే, ఆధ్యాత్మికమైనటువంటి స్థితిగతులు నీ మెరుగుపరచబడాలంటే, ఆత్మలో దినదినం నువ్వు అభివృద్ధి చెందాలంటే నీవు లేచి హల్లెలూయా నేను లేస్తాను అని చెప్పండి. మీరంతా కూడా నేను ముందు లేస్తాను, నా కుటుంబం మొత్తానికి నేను ముందు లేస్తాను, హల్లెలూయా నా కుటుంబానికి ముందు నేను నడుస్తాను, హల్లెలూయా ఏ సమస్య వచ్చినా ఏ శోధన వచ్చినా నన్ను దాటి నా కుటుంబానికి వెళ్ళాలి, హల్లెలూయా కాబట్టి నేను లేస్తాను, నేను మోకరిస్తాను, నా సన్నిధి నా దేవుని సన్నిధి నేను అనుభవిస్తాను. కాబట్టి దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి ఏ సమస్య నా కుటుంబాన్ని తాకదు. దేవుడు నా పక్షాన్ని నిలబడ్డాడు కాబట్టి నాకు విరోధంగా రూపించబడిన ఏ జబ్బైనా సరే, ఏ రోగమైనా సరే, ఏ పేదరికమైనా సరే, ఏ నిరుద్యోగమైనా సరే, ఏ గొడ్డలతనమైనా సరే, ఏ మరి పోరాటమైనా సరే నన్ను జయించే అవకాశం లేనేలేదు. ఎందుకంటే నేను లేస్తాను, నేను ముందే లేస్తాను, నా కుటుంబం మొత్తానికంటే ముందు నేనే లేస్తాను, హల్లెలూయా నేను ముందు లేచి నడుస్తాను, నేను నిద్రపోను, నేను లేచి నడుస్తాను. నేను లేచి నడిచేటువంటి వ్యక్తిని, నేను ఆత్మలో నడిచేటువంటి వ్యక్తిని, ఆత్మానుసారంగా నడిచేటువంటి వ్యక్తిని, నేను బలపడేటువంటి వ్యక్తిని, నేను బలమైన వ్యక్తిని. ఐఎమ్ మోర్ దెన్ ఎ కంకరర్, నేను అత్యధిక విజయం పొందినటువంటి వ్యక్తిని, హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్. నేను విజయం పొందినటువంటి వ్యక్తిని, థ్యాంక్ యూ జీసస్. ఐఎమ్ బ్లెస్డ్, నేను ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిని. ఐఎమ్ రిచ్, నేను ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని. నాకు ఏ లోటు ఏ లోపం లేదు. నన్ను సర్వ సమృద్ధితో నా యేసయ్య దీవించాడు. కాబట్టి నేను ముందు లేస్తాను, నేను ముందుంటాను, నా కుటుంబానికి నేను ముందుంటాను, నా సంఘానికి నేను ముందుంటాను, నా జీవితంలో ఎదురే ప్రతి సమస్యకు నేను ముందు నడుస్తాను, హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ప్రతి సమస్యను ఆశీర్వాదకరంగా మార్చుకుంటాను. నేను లేచి ప్రార్థన చేస్తాను, నేను లేచి మోకరిస్తాను, నేను 3:30 తర్వాత నా బెడ్తో నాకు సంబంధం లేకుండా నేను చేసుకుంటాను, నేను జయిస్తాను, నేను జయించాను. ఐఎమ్ మోర్ దెన్ ఏ కాంకరర్ అని ఎవరైతే డెసిషన్ తీసుకుంటారో దేవుడు చెప్తున్న మాట ఇది. నువ్వు లేచి వాళ్ళ స్వాధీనపరచుకోవడానికి నువ్వు లేవాలి, వాళ్ళ విడుదల పొందుకోవడానికి నువ్వు లేవాలి, వాళ్ళ మారు మనసు పొందడానికి నువ్వు లేవాలి, వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదం స్వతంత్రించుకోవడానికి నువ్వు లేచి ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. నీవు లేచి వారి ముందు నడమంటున్నాడు, నువ్వు లేచి వారి ముందు సాగమంటున్నారు. ఇష్టపడతారా? నిర్ణయం తీసుకుంటారా? ఇక నుంచి రెగ్యులర్గా దేవుని సందులో ఉంటారా? ఖచ్చితంగా ప్రతిరోజు ప్రభుత్వాన్ని అనుభవిస్తారా? నువ్వు లేచి ముందుంటావా? పక్కోళ్ళు లేచారా లేదా? ఎవరేమయ్యారా లేదు? ఖచ్చితంగా నీవు మాత్రం లేచి, నీ కుటుంబం లేవకపోయినా వాళ్ళు నిందించొద్దు, వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడొద్దు, ఎవరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా చెడు మాట్లాడొద్దు. హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా 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 వందనాలు వందనాలు. ఈ రోజున నువ్వు నమ్మినట్లయితే, నువ్వు లేచినట్లయితే నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడుతుంది, నిన్ను బట్టి అనేక జనములు దీవించబడతాయి, అనేక మంది ఆశీర్వాదకరంగా మార్చబడతారు. ఆమేన్. అటువంటి భాగ్యం ఈ యొక్క మా వాక్యం వినిసిన వారందరి జీవితాల్లో దేవుడు అనుగ్రహించి అందరికంటే ముందు లేచి ప్రార్థించి దేవునితో నడిచేటువంటి అనుభవంలోనికి నడిపించి స్థిరపరిచి బలపరచునుగాక. ఆమేన్.